అధ్యాయము 30 అందరము కలిసి చదువుకుంటాం. లూకాసు వార్త 10:30 అందరం కలిసి చదువుకుంటాం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతను కొట్టి కొరప్రాణంతో విడిచి పోయిరి. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, మీకు వందనాలు. ఈ సమయంలో కలిసి పాటలు పాడట్లో సహాయపడ్డారు, మా స్వరాలను ముట్టారు, పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు, అందుకే వందనాలు. తిరిగి లూకాసు వార్త 10:30 ప్రభా, మా యొక్క వినికిడిలో మీరు ఆశీర్వదించు, మీ దాసునైనా నన్ను బలపరుచు. ఆరాధనల కొరకై కొన్ని లేఖనాలు మీరే దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మరి ప్రభా, ఇంకా ఎవరైనా వెనుకబడి ఉంటే వారు కూడా మాతో కలుసుకోగలుగుటకు సహాయపడండి. యేసు ప్రభువారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. లూకాసు వార్త 10:30 ఈ లూకాసు వార్త 10:30 ఇప్పటికి ఇది ఎన్నో వర్తమానం చెప్పండి? ఎన్నో వర్తమానం? మూడు ఆదివారాల నుంచి ఇది మూడో ఆదివారం. ఒకడు యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి దిగిపోతూ దొంగల చేతిలో చిక్కారు. ఈ సందర్భాన్నే గత 2 వారాలుగా ఆరాధన కొరకు మనం చూస్తూ వచ్చాం. అయితే ఆ దొంగలు ఏం చేస్తూ వచ్చారంటే అతను దోచుకున్నారు, అతను కొట్టారు, మన ప్రాణంతో విడిచి వెళ్ళిపోయారు. ఇక్కడ మనం చూసినప్పుడు ఆ దొంగలు తన దగ్గర ఉన్న వస్త్రాలన్నింటినీ కూడా దోచుకున్నారు. అలాగనే ప్రభు బిడ్డల మన జీవితాల్లో కూడా ఆ దొంగ ఎవరో కాదు, అపవాదైన వాడు. అందుకనే యోహాను సువార్త 8:44 వాడు ఆది నుంచి నరహంతకుడు, వాడు దొంగ అయి ఉన్నాడు, దోచుకొని వాడు అపవాది. ఆదామును తన దగ్గరికి వచ్చాడు, ఆదాముని దోచుకున్నాడు. ఆదాము ద్వారా ఈనాడు ఉన్నటువంటి మనలందరినీ కూడా అపవాది దోచినటువంటి వాడిగా గతంలో కొన్ని లేఖనాల ద్వారా మనం చూస్తూ వచ్చాం. ఇక్కడ మనం చూస్తే అతను ఏం చేస్తూ వచ్చారు అని అంటే, అతను బట్టలు దోచుకొని ఒకడు యెరూషలేము నుండి ఎక్కువ దిగి వెలుచు దొంగల చేతిలో చిక్కెను అనే మాటను మనం చూస్తాం. ఇతను ఏం చేశాడంట? దొంగల చేతిలో చిక్కాడు. దొంగలు అతను పట్టుకున్నారు, దొంగల చేతులు అతను చిక్కబడ్డాడు. 1 పేతురు 5:8 ఏమని రాయబడింది చెప్పండి? ఏమని రాయబడింది? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదమా అని. కాబట్టి భూమి మీద అపవాది తిరుగుతూ ఉన్నాడు. అపవాది తిరుగుతూ ఎవరిని చిక్కించుకుందామా, ఎవరిని పట్టుకుందామా అని మన విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె తిరుగుతూ ఉంటే, గతంలో వాని చేతిలో చిక్కబడిన వారు మనమంతా. ఇప్పుడైతే లేదులే కానీ, ఇప్పుడైతే విడిపించబడ్డాం. కానీ గత మన జీవితాలని మనం పరీక్ష చేసుకుంటే వాని చేతిలో చిక్కాం, అనేక విధాలుగా వానికి చిక్కి దేవునికి దూరం అయిపోయాం, వానికేమో సమీపం అయిపోయాం. అందుకని ఇక్కడ చూస్తాము, మన విరోధైన అపవాది ఎవరిని మృంగుదమా అని తిరుగుతూ ఉన్నట్లుగా చూస్తాం. హబక్కూకు గ్రంథం 1:15 ఈ అపవాదిని గురించి ఎలా వాడు చిక్కించుకున్నాడు మానవుల్ని అని అంటే, ఏ రకంగా చిక్కించుకున్నాడు అనేది మనం చూస్తాం. చదవండి. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులి ఒగ్గి చిక్కించుకొని. కాబట్టి అపవాది ఏం చేశాడు అంటే, ప్రతి ఒక్కరిని, ఇందులోకి మళ్ళీ భేదాలు లేవు, పెద్ద చిన్న, లేకపోతే ఆ ఊరు ఈ ఊరు, లేకపోతే ఆ రంగు ఈ రంగు, ఇట్లాంటి భేదాలు ఏమీ లేవు. అపవాది ఏం చేశాడంటే, వాడు గాలం వేశాడంట. గాలం వేసి ఉరులు ఒగ్గి ఏం చేశాడు? చిక్కించుకున్నాడు మనల్ని. గత మన జీవితాల అనుభవం ఇది.
మనం అనుకుంటాం బాగానే ఉన్నాం కదండి అని అనుకుంటాం మనం. అమ్మ మాట్లాడకండి. కాబట్టి మనం బాగానే ఉన్నాం అని అనుకుంటాం. అయితే వాడు అపవాది మనల్ని చిక్కించుకున్నాడు. ఎట్లా చిక్కించుకున్నాడో తెలుసా? 2 తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం. 2:26 చదవండి అన్నమాట. సత్య విషయమై అనుభవ జ్ఞానం కలిగి కార్య కలుగుడికై అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు, చాలండి, సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు. కాబట్టి చెరపట్టాడు, ఆ పాపం తీసుకోమని. కాబట్టి అపవాది తన ఇష్టం చొప్పున మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? చెరపట్టాడు. వాడు మన విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదమని చూశాడు. వాడు గాలం వేసి మనల్ని చిక్కించుకున్నాడు వారి చేతిలో. ఒక మనుషుడు యెరూషలేము నుంచి ఎరుకోపోతూ దొంగల చేతిలో చిక్కినట్లుగా ఒకప్పుడు మన జీవితాల్లో మనం అపవాది తన ఇష్టానుసారంగా మనల్ని చిక్కించుకున్నాడు. వాడు ఏంటంటే అందుకనే మనసు చెప్పిన మాట వినండి అని అంటూ ఉంటారు కొంతమంది. మనకు వాళ్ళు నచ్చినట్టు వాడు ఎటు తిప్పితే అటు, ఎటు పోమంటే అటు. అది మన జీవితంలో గతంలో మన యొక్క అనుభవం. ఎందుకు అలాగ తను చేశాడు అపవాది అని అంటే యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో రాయబడింది అన్నమాట. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఎందుకు వాడు అలాగ చిక్కించుకున్నాడు మనల్ని, తన ఇష్టం చొప్పున ఎందుకు చెరపట్టాడు అని అంటే రండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయము 17వ వచనం మధ్యలో నేను చదువుతాను. చివరి భాగం. తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు. ఎందుకు తాను చెరపట్టాడు అని అంటే తమ నివాస స్థలమునకు పోనీయకుండా చేయాలన్నది. యేసుప్రభువారు ఏమన్నాడు? యోహాను సువార్త 14లో ఏమన్నాడు? నా తండ్రి ఇంట అనేక నివాస స్థలము కలవు, మీ కొరకు నేను వెళ్ళి ఒక స్థలం సిద్ధపరుస్తానని అంటే అపవాది ఎందుకు మనల్ని చెరపట్టాడు అని అంటే తమ నివాస స్థలమునకు పోనీయకుండా చేయాలన్నది వారి ఉద్దేశం. అందుకే గతంలో మన జీవితాల్లో అపవాది మనల్ని పట్టుకున్నాడు, గాలం వేశాడు. ఆ దొంగల చేతిలో మనుషుడు చిక్కినట్లుగా మన చిక్కులో మనం చిక్కాం. తను ఇష్టం చొప్పున మనల్ని చేపట్టాడు. ఎందుకు అని అంటే తమ నివాస స్థలమునకు ఏం చేయకూడదంట? మనుషులు ఎవరిని పోనీయకూడదు. అది మన ఉద్దేశం. అయితే దేవునికి స్తోత్రం, ప్రభువును ఆరాధించాలి మనం. ఎందుకనంటే ఇప్పుడు వారి చేతిలో నుంచి మనం విడిపించబడ్డాం. సామెతలు 6వ అధ్యాయంలో మాట చదువుతాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం. వేటగాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లు, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లు, ఆ వేటగాని చేతిలో నుండి లేడి తప్పించుకున్నట్లుగా, వల వేసేవాని చేతిలో నుండి పక్షి తప్పించుకున్నట్లుగా త్రుటిలో తప్పించుకుంటూ వచ్చాం. నిజమే. అందుకనే కృతజ్ఞత హృదయముతో మన ప్రభువును మనం ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. ప్రభువును ఆరాధించడానికి ఎందుకు ఆరాధించాలండి? ఏంటండి నా జీవితంలో మన నేను పొందిన మేలేంటి అని అంటే ఇదే, వేటగాని చేతిలోని తప్పించబడ్డాం. అంతేకాకుండా పక్షి తప్పించబడినట్లుగా వాని గాలంలో నుండి తప్పించబడ్డాం. మన స్థలాన్ని మనల్ని పోనీయకుండా వాడు అడ్డుకట్ట వేసి అపవాదికి వారి దూతలను ఏర్పాటు చేయమని ఒక స్థలాన్ని మనల్ని తీసుకుని వెళ్ళాలని వారి ఉద్దేశం అయి ఉంటే, అందుకని గర్జించు సింహం వలె భూమి మీద మనల్ని మృంగేవాడిగా వెలుగుతూ ఉన్నప్పుడు వారి చేతిలో నుండి మనము ఎట్లా తప్పించుకున్నామంట? వేటగాని చేతిలో పక్షి లేక జింక లేక ఆ జీవి ఏ రీతిగా తప్పించబడుతుందో ఆ రీతిగా మనల్ని తప్పించాడు మన ప్రభు. అందుకని మన దేవుని మనం ఆరాధించాలి. ఒకడు యెరూషలేము నుంచి ఎరుకోకు దిగి వెలుచు దొంగల చేతిలో చిక్కారు. మనం కూడా చిక్కాం ఒకప్పుడు. 91వ కీర్తన రండి. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 91వ అధ్యాయము కీర్తనల గ్రంథం 3వ వచనం చదవండి. 91:3
వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఇదెంత చక్కటి మాట. దేవుడు మనల్ని వేటగాని ఉరిలో నుండి తప్పించాడు, అపవాది చేతిలో నుంచి మనల్ని తప్పించాడు. కాబట్టి తప్పించబడినందుకు ఏం చేయాలా? తప్పించబడినందుకు ఏం చేయాలా? కృతజ్ఞత కలిగి ప్రభును ఆరాధించాలి. ఇదే ఆరాధన అంటే, కృతజ్ఞత హృదయం కలిగి. నిజమే ప్రభా, ఒకప్పుడు నా జీవితంలో నేను అపవాది గాలానికి చిక్కబడ్డాను, చాప కదా దొరికినట్టు, వేటగాని కదా దొరికినట్లుగా వేటగాని ఉరిలో ఉన్నాను నేను. వాడు తన ఇష్టానుసారంగా నన్ను పట్టుకున్నాడు, గాలం వేశాడు, లాగాడు, చిక్కించుకున్నాడు. యెరూషలేము నుంచి చేరుకోబోయే మనుషుని దొంగలు చిక్కుపడినట్లుగా. కాబట్టి నీవు నన్ను తప్పించావు, కాబట్టి నన్ను వేటగాని ఉరి నుండి నన్ను విడిపించావు అని చెప్పి ప్రభువును ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. 122వ కీర్తన, కీర్తనల గ్రంథం 122వ అధ్యాయము 24వ అధ్యాయము 7వ వచనం. 124:7 చదవండి ఆ మాట. 24వ అధ్యాయము. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండ్ర ఊరి నుండి తప్పించుకుని ఉన్నది, ఉరి తెంపబడిను, మనం తప్పించుకుని ఉన్నాం. కాబట్టి ఉరి తెంపబడింది, మనం తప్పించుకున్నాం. ఎంత గొప్ప ఆధిక్యతలోనికి తీసుకొచ్చాడు దేవుడు. ఈ దేవుడు మనల్ని ప్రేమించి వేటగాని చేతిలో నుండి తప్పించినట్లుగా దేవుడు మనల్ని తప్పించాడు. అందుకని మన ప్రభువుని ఉదయకాల సమయంలో మొట్టమొదటిగా మనం ప్రభువుని ఆరాధించాలి. ప్రభువా, నిజమే, నీవే కనుక నన్ను తప్పించకపోతే నేను నిత్యముగా అపవాది చేతిలోనే అపవాదితో కలిసి అపవాది వెళ్ళాల్సిన నరకానికి వెళ్ళవలసిన వాడను. అయితే నీవు నన్ను తప్పించావు, పక్షి తప్పించినట్లుగా, వేటగాని చేతిలో తప్పించినట్లుగా, వాడి గాలంలో నుండి తప్పించావు. వాడు తన ఇష్టానుసారంగా నన్ను నడిపిస్తూ ఉన్నాడు. తమ నివాస స్థలానికి పోనీయకుండా అడ్డగించేటువంటి వ్యక్తి యెషయా గ్రంథం 14:17. కాబట్టి నీవు నన్ను తప్పించావు. అందుకని మీకు స్తోత్రం. మిమ్మల్ని ఆరాధిస్తున్నా, మిమ్మల్ని ఘనపరుస్తున్నా, మీరు చేసిన మేలును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను అని చెప్పి కృతజ్ఞత హృదయం, ఓటు మాటలు కాదు, పై మాటలు కాదు, నిజంగా తప్పించబడ్డ అనుభవంలోకి మనం వచ్చినట్లు. అప్పుడు ఏమైపోతుంది? నిజంగా మనం తప్పించబడ్డామే అని చెప్పి ఎంత కృతజ్ఞతతోనో ప్రభువును మనం ఆరాధించవలసిన వారంగా. సరే, ఇప్పుడు రెండో విషయానికి వెళ్దాం. లూకా సువార్త 10వ అధ్యాయం. లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం చదవండి. 30వ వచనం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంలోకి దిగి వెళ్ళుచు చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతను కొట్టి తన ప్రాణముతో విడిచి పోయేది. ఇప్పుడు చిక్కించుకున్నాడు దొంగలు, చిక్కబట్టుకున్నారు. అయితే ఏం చేశారు? చిక్కించుకొని ఏం చేశారంట? అతనిని కొట్టి, అతను ఏం చేశారు? కొట్టారు. కాబట్టి కొట్టబడ్డాం, చిక్కబడ్డమే కాదు, చిక్కబడ్డాము, తప్పించుకున్నాము. సరే, తప్పించుకున్నామని ఆ విషయాన్ని అలా పక్కన కొద్దిసేపు ఉంచితే, దొరకడమే కాదు, అపవాదికి వాడు ఏం చేస్తూ వచ్చాడంటే కొట్టాడు. ఆ యెరూషలేము నుంచి యెరికోకు దిగిపోతున్న మనుషుని కొట్టాడు. అందుకని ఒక మాట చదువుతాను రండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. 1వ అధ్యాయము. నిత్యము తిరుగుబాటు చేయించు, మీరేలా ఇంకనూ కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివారి గుండె బలహీనమాయను. అరికాలు మొదలుకున్న తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చిపండ్లు. ఇక్కడ మనం చూస్తాము. ఇప్పుడు ఏం చేయబడుతున్నారంట? మీరేలా ఇంకను కొట్టబడుతూ ఉన్నాం. ఈ దొంగల చేతిలో చిక్కిన మనుషుల్ని ఎలాగో వారు కొట్టారో అలాగే మనం కూడా కొట్టబడేటువంటి వారు. కొట్టబడ్డాం గతంలో. కొడితే ఏమొచ్చింది? 6వ వచనంలో ఏముంది? ఎక్కడ చూసినా దెబ్బలు, పచ్చిపుండ్లు, గాయాలు. పరమగీతాల గ్రంథంలో ఆ మాట చాలా చక్కగా ఉంటుంది, చదవండి. పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయం. అక్కడ సోలమతి అంటది,
రండి పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం చదవండి. కావలి వారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. చాలండి, ఇక్కడ ఇంతవరకు చాలు. పట్టణంలో తిరుగువారు కావలి వారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. కొడితే ఏమవుతుంది? కొడితే ఏమవుతుంది? గాయం. అందుకనే యెషయా గ్రంథం 1లో మీరు ఇంకెలా పట్టబడుతున్నారు, మీరు ఎలా పట్టబడుతూ ఉన్నారు అనేది మనం చూస్తే, కొట్టగానే ఇప్పుడు ఏమొచ్చిందంటే గాయం వచ్చింది. కొట్టిన వారికి ఏమొస్తుంది? అందుకనే ఆ లూకా సువార్తలో ఆ సమరయుడు వచ్చిన తర్వాత అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతని గాయములు కట్టి అనే మాట రాయబడింది. గాయాలు అయిపోయినాయి. కొట్టడం ద్వారా అతనికి గాయం వచ్చింది. పరమగీతాల్లో అంటే ఆ సొలొమోను అన్నది, పట్టణంలో కావలి గాయవారు నన్ను పట్టుకొని కొట్టి నన్ను గాయపరిచారు. కాబట్టి ఈ మనుషునికి రెండవదిగా వారు కొట్టారు. కొట్టడం ద్వారా ఏమైంది చెప్పండి? గాయం వచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ గాయం ఎలాంటిదో తెలుసా? ఈ గాయం ఎలాంటిది అని అంటే ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం. ఈ గాయం ఏం చేస్తుంది? 30వ అధ్యాయము ఇర్మియా గ్రంథం. ఈ గాయము ఏం చేసేదిగా ఉంది అనేది మనం చదువుతాం రండి. 12వ వచనం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 12వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధాకరమైనది. నీ గాయం ఎట్లాంటిది? బాధాకరమైనది. కీర్తనలు అంటాడు 38వ అధ్యాయంలో, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై ఉన్నాయి అంటాడు కీర్తనల గ్రంథంలో. కాబట్టి గాయము ఎట్లాంటిది అంటే ఎంతో బాధాకరమైనది. ఈ గాయం ఎట్లొచ్చింది? గాయము అంటే కొట్టడం ద్వారా. ఎవరు కొట్టింది అంటే దొంగలు కొట్టారు. అందుకనే యెషయా గ్రంథం 1:5లో చదువుతాం, మీరేలా నిత్యము ఇంకా కొట్టబడుతూనే ఉన్నాం. ఒకప్పుడు మన జీవితాల్లో అపవాది ద్వారా కొట్టబడ్డాం. కొట్టడం ద్వారా గాయం ఏర్పడింది. ఈ గాయం ఎలాంటిది అంటే ఎంతో బాధాకరమైనది. అంతేకాదు కీర్తనల గ్రంథం 38:5లో మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. కాబట్టి మన గాయము దుర్వాసనకరమైనది, మన గాయము బాధాకరమైనది. అయితే యేసుప్రభువు వారు ఏం చేశాడో తెలుసా? యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడు అని అంటే చదవండి. ఆ మాట చదువుతాం. 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి. కాబట్టి మనం కదా గాయము అని అంటే మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన ఏం చేయబడ్డాడు? గాయపరచబడ్డాడు. అందుకని భక్తులు పాట రాశాడు. ఏ పాట? మృదువైనా నీ నుదురు ముళ్ళ పోట్ల చేత, మృదువైనా నీ నుదురు ముళ్ళ పోట్ల చేత, సూరూపములేక సోలిపోతివ ప్రియుడా. కాబట్టి అందులో ఈ వచనం కాదు కానీ ఇంకో చరణం. కాబట్టి మన ఆయన గాయములు పొందింది కాదు అయ్యో నా పాప దోషం, నా వలనే మీకు ఆ గాయం, నా వలనే మీకు మీ గాయాలైంది. ఇప్పుడు గాయం చేయబడింది ఎవరికి? మనకైతే మన అతిక్రమ క్రియలను బట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేయబడ్డాడట? ఆయన గాయపరచబడ్డాడు. ఆయన గాయపరచు. ఇప్పుడు వాళ్ళు అడిగారు, నీకెందుకు గాయమైందండి అని అడిగారు. జకరియా గ్రంథం 13వ అధ్యాయంలో. అప్పుడు ప్రభు చెప్పాడు, ఎందుకు మీకు గాయమైంది అని ప్రభుని అడిగితే ప్రభు చెప్పిన సమాధానం ఏమిటి? రండి జకరియా గ్రంథం 13వ అధ్యాయం. 13వ అధ్యాయము 6వ వచనం.
13వ అధ్యాయం 6వ వచనం జకర్యా గ్రంథం. నీ చేతులకు గాయములేమని వారు అడుగగా వాడు ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పు. 7వ వచనంలో ఖడ్గమా నా గొర్రెల కాపురం మీద పడుము, నా సహకారి మీద పడుము. కాబట్టి ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి చెప్పబడిన మాట. ఆయన సహకారి మీద ఖడ్గం పడ్డది కాబట్టి మన అతిక్రమ క్రియలు పెట్టి ఆయన గాయపరచబడ్డాడు. ఎట్టొచ్చింది నీ గాయము అంటే, నన్ను ప్రేమించిన వారి ఎంట నేనుండగా, నన్ను ప్రేమించిన వారి కొరకు నేను దిగి రావడం ద్వారా, నన్ను ప్రేమించిన వారిని నేను వెతకడానికి వెళ్ళడం ద్వారా ఇప్పుడు ఆ గాయములన్నీ కూడా ప్రభు మీద పడ్డాయి. మార్కు సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయము 15వ వచనం చదవండి. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై వారికి బరబ్బును విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి యేసు ప్రభువును కొరడాలతో కొట్టించి పట్టబడింది ఎవరు? లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనంలో అతను కొట్టారు, మనము కొట్టబడింది, మనము కదా దొంగ చేతిలో చిక్కింది. మనల్ని విడిపించేందుకు వరకు ఆ దొంగల చేతిలో నుంచి వారి ఊరిలో నుండి వారి గాలంలో నుండి కూడా తప్పించేందుకు వరకు ప్రభువారు పట్టబడుతూ వచ్చాడు. ఆ రాజు యేసు ప్రభువారిని వెలుపడికి తీసుకొచ్చి కొరడాతో ఏం చేశాడంట? కొట్టించి మన అతిక్రమ క్రియలు బట్టి ఆయన గాయపరచబడ్డాడు. కావలి వారు నన్ను కొట్టగా నాకు గాయం ఏర్పడిందని ఆ పరమగీతాల గ్రంథంలో చెప్తే రాయబడినట్లుగా మనకి గాయాలు ఏర్పడ్డాయి, కానీ మన గాయములు ఆయన పొందుతూ వచ్చాడు. 1 పేతురు 2:24 ఆయన పొందిన దెబ్బల ద్వారా, చదవండి ఆ మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమున మన పాపములను మ్రాను మీద మోసుకొనిను ఆయన పొందిన గాయముల చేత, ఆయన పొందిన గాయాల చేత ఇవాళ మనకేమొచ్చింది? మన గాయాలకు స్వస్థత వచ్చింది. మన గాయము బాధాకరమైంది, మన గాయము దుర్వాసనకరమైంది. ఇప్పుడు ఆయన పొందిన గాయాల ద్వారా మన బాధాకరమైన గాయం మారిపోయింది, మన దుర్వాసన కలిగిన గాయమాలన్నీ పోయింది. ఇదే పాపం నుంచి విడిపించబడడం అని. కాబట్టి కొట్టబడింది నువ్వు నేనే, చిక్కబడింది నువ్వు నేనే. అయితే ప్రభు మనల్ని తప్పించాడు. ఒకటి, వేటగాని చేతిలో నుండి తప్పించబడ్డాం. ఉరి తెప్పబడింది, మనం తప్పించుకున్నాం. అందుకని ప్రభుని ఆరాధించాలి. రెండోది, ఏం చేయబడ్డాం? కొట్టబడ్డాం. కొట్టడం ద్వారా గాయం ఏర్పడింది. ఈ గాయములు ప్రభు వారు పొందిన గాయం ద్వారా మార్చబడ్డాయి. స్వస్థత పొందుతూ వచ్చాం, విడుదల పొందుతూ వచ్చాం. మన గాయాలు మార్పబడ్డాయి, మనకు బదులు ఆయన గాయపరచబడ్డాయి. ఇది రెండవది. ప్రభుని 2 విషయాలలో మనం పొందిన ఆశీర్వాదాలు, మనం పొందిన దేవుడి ద్వారా పొందిన మేలుని, వీటిని తలంచుకుంటూ ప్రభువును మనం ఆరాధించవలసిన వారంగా మనం. సరే, ఇప్పుడు 3వ విషయానికి వెళ్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతనిని కొట్టి కొర ప్రాణముతో విడిచి పోయిరి. ఇప్పుడు 3వది, ఆ వ్యక్తి దొంగల చేతిలో చిక్కాడు, వలలో పక్షి పట్టబడినట్లుగా పట్టబడ్డాడు అపవాది చేతిలో, మనమే. రెండవది, గాయపరచబడ్డాం. 3వది, వారు ఏం చేస్తూ వచ్చారంట? అతను కొట్టి ఏం చేశారు? కొర ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కొర ప్రాణంతో వదిలిపెట్టారు. పేరుకేమో బ్రతుకున్నట్లే, కానీ ఆ మనుషుడు లేలేడు, ఏ పని చేసుకోలేడు, లేకపోతే హాస్పిటల్కి పోలేడు. అది తన పరిస్థితి. ఎవరైనా వచ్చి లేపితే కానీ లేలేడు, లేచినా కూడా నడవలేడు. ఎందుకంటే చివరి శ్వాసతో ఉన్నాడు, చివరి కొన ప్రాణంతో ఉన్నాడు. ఏమీ చేయలేడు. అందుకనే యాజకుడు లేవీడు వచ్చాడు, వాళ్ళు వెళ్ళిపోయారులే, కానీ వాళ్ళతో పాటు లేచిపోవచ్చుగా, అంత ఓపిక లేదు. కొన ప్రాణంతో ఉన్నాడు, ఇప్పుడు అప్పుడు అన్నట్లుగా. అందుకనే మన స్థితి కూడా అదే. ఒకప్పుడు మన పరిస్థితి కూడా అదే.
ఎక్కడుంది చెప్పండి ఆ మాట? ఎఫెసీ 2:1 చదవండి ఆ మాట. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. చాలు, ఏమై ఉన్నామంట మనము? చచ్చిన వారం. అదేంటండి బాగానే ఉన్నాను కదా అండి అంటే, బాగానే ఉన్నాం, పరప్రాణంతో ఉన్నవారు. ఆ మనుషుడు కొనప్రాణంతో ఉన్నట్లుగా బాగానే ఉన్నాం అనుకున్నాం. కానీ ఎవరు మనం అంటే, మనం చచ్చినటువంటి వారం కాదు. చచ్చిపోవడం అంటే ఏంటి? చచ్చిపోవడం అంటే ఏంటి? ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ 4:18 చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18. మనసు గలవారై ఒక కాఠిన్యము వలన జ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై. చాలండి. దేవుని నుండి కలుగు జీవములో నుండి ఏం చేయబడ్డారంట? వేరుపరచబడిన వారై. వేరు చేయబడ్డాం. అదే మన అర్థం కావాలి అని అంటే, ఒక చెట్టు నుండి కొమ్మను వేరు చేసినట్లు, ఒక చెట్టు నుండి కొమ్మను వేరు చేస్తే ఏ రకంగా ఆ జీవంలో నుంచి అది వేరు చేయబడి ఎండిపోతుందో, అలాగనే మనం కూడా దేవునిలో నుండి కలుగు జీవంలో నుంచి వేరు చేయబడ్డాం. ఎప్పుడు చేయబడ్డాం? ఆదాము, ఈ పండును తినుదినమున నిత్యముగా నీవు చస్తావు. ఆ రోజే వేరు చేయబడ్డాం. దేవుని నుండి కలుగు జీవంలో నుంచి ఏ దేవుని నుంచి వెళ్ళగొట్టబడ్డాం. పేరుకేమో ఎలాంటి వారంగా ఉన్నాం. రండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. ప్రకటన 3:1. రాయము. చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది కానీ నీవెవరివి? మృతుడు. పేరుకి జీవించుచున్నావని ఉంది కానీ నువ్వెవరు అంటే మృతుడు. మన ప్రాణంతో విడిచిపోయేది. మన ప్రాణంతో ఉన్నట్లుగా పేరుకు బ్రతుకు జీవించుచున్నామని పేరు మాత్రం ఉంది కానీ దేవుని నుండి కలుగు జీవంలో నుంచి వేరు చేయబడ్డాం గతంలో. అందుకనే పేరుకు మాత్రం బ్రతుకున్నాం కానీ మనం ఎవరమంట? మృతులం. మీరు మీ అపరాధముల చేతులు పాపముల చేతులు మీరు చచ్చిన వారై ఉండగా. చనిపోయినటువంటి గత మన జీవితంలో పరప్రాణంతో ఉన్న వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోనే ఉన్నటువంటి వారు. ఆ స్థితిలో ఉన్నటువంటి మనల్ని ప్రభు ప్రేమించాడు. మన అపరాధం నుంచి మనల్ని విడిపించాడు. ఇంకో చక్కటిగా మాట కూడా ఉంది. రండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. 5వ అధ్యాయము 6వ వచనం. 5:6. సుఖభోగములు యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు. కాబట్టి బ్రతుకుంటూ కూడా ఏంటిదట? చచ్చేది. మన ఇష్టానుసారంగా జీవించాం, మన ఇష్ట ప్రకారం నడుచుకున్నాం, దేవుని నుండి దూరం అయిపోయాం, దేవుని మాటకు లోబడిన వారం కాము. అయితే బ్రతుకున్నాం కానీ మనం ఎవరమంట? చనిపోయినటువంటి వారు. అందుకనే తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి రాగానే తండ్రి ఏమన్నాడు చెప్పండి? తండ్రి ఏమన్నాడు? ఏమన్నాడు? ఈ నా కుమారుడు చనిపోయి మరణా బ్రతికాను. కాబట్టి చనిపోయి అంటే చచ్చిపోయాడా? లేదు, చచ్చిపోయాడు. దూరదేశం పోయాడు. ఆడ చచ్చిపోయాడు. అయితే దేవుడు తండ్రికి దూరం అవడం ద్వారా అది తన జీవితంలో చనిపోవడం. అవును, ఒకప్పుడు మన జీవితాల్లో దేవునికి దూరంగా ఉన్నాము, ఆత్మీయంగా మనం చచ్చినటువంటి వారు. అయితే ప్రభు మనల్ని ఆ చనిపోయిన స్థితిలో నుంచి జీవంలోనికి తీసుకొని వచ్చాడు. ఇది 3వ కారణం. ప్రభువును ఆరాధించడం కొరకై 3 సంగతులు. ఒకటి ఏంటి చెప్పండి? ఒకటేంటి? దొంగల చేతిలో చిక్కబడ్డాం. రెండవది కొట్టబడి గాయం చేయబడ్డాం. మూడవది పరప్రాణంతో చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని నేడు జీవంలోనికి ప్రభు తెచ్చాడు. ఆ తర్వాత 4 సరే ఇంకొక మాట చెప్పి మనం ఆరాధనలోకి వెళ్తాం. రండి,
లూకాసు వార్త 10:30. అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతను కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. కాబట్టి కొట్టారు, గాయపరిచారు, కొన ప్రాణంతో ఉంచారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంట? అతనిని విడిచి పోయిరి. విడవబడిన వారము, విడిచిపెట్టబడిన వారము. యెషయా గ్రంథం 54లో దేవుడు చక్కటి మాట అన్నాడు మన గురించే. ఏమన్నాడు? 54వ అధ్యాయం, యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో చక్కటి మాట దేవుడు అన్నాడు. 54:11 చదవండి. 54వ అధ్యాయం 11. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నీలాంగ జనములతో నిన్ను. కాబట్టి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, ఆదరణ లేనటువంటి అనుభవం మంది గతంలో. కొట్టారు, బట్టలు దోచుకున్నారు, కొట్టారు, గాయపరిచారు, ఆ తర్వాత విడిచి వెళ్ళిపోయారు. ఒక్కడిని ఒంటరిగా విడిచి వెళ్ళిపోయారు. అందుకని అంటాడు, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నవారులారా. ఆదరణ లేక, ఎవరు ఆదరించే లేక ఉన్నటువంటి వారులారా. మరి మన జీవితం గతంలో ఇదే అనుభవం. ఆదరించేవారు లేరు, మనకు తోడున్న వారు లేరు, విడవబడిన వారు, విడిచిపెట్టబడిన వారు. అది చూడండి, యెషయా గ్రంథం 49. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 21వ వచనం. 49:21. చివరి మాట, నేను ఒంటరి గెత్తినై విడవబడి తిని. చాలు, నేను ఒంటరి గెత్తినై ఏం చేయబడ్డాం? విడవబడ్డాము. ఎక్కడండి? మా వాళ్ళందరూ ఉన్నారు కదండి అని అంటాం మనం. మనందరం మా వాళ్ళందరూ ఉన్నారు కదండి అంటాం. రండి, కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం. 27వ అధ్యాయము కీర్తనల గ్రంథం 10వ వచనం చదవండి. 27:10. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను నన్ను చేరదీయను. కాబట్టి తల్లిదండ్రులు విడిచిపెడతారు, తల్లిదండ్రులు విడిచిపెడతారు. లేదండి బాగానే ఉన్నామంటాం, కానీ ఒకరోజు మనల్ని విడిచిపెడతారు. ఒకరోజు మనల్ని తల్లిదండ్రులు అందరూ విడిచిపెడతారు. ఎందుకంటే వాళ్ళ వయసు అయిపోతే వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు. విడవబడిన వారు, ఆదరణ లేక ఉన్నవారు. అందుకని అంటాడు 27లో, నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టినను నీవు నన్ను విడిచిపెట్టవు. కాబట్టి ఆయన మనల్ని విడిచేవాడు కాడు, ఆయన మనల్ని చేరదీసే దేవుడు. అందుకనే యాజకుడు వచ్చాడు, లేవీయుడు వచ్చాడు, అందరూ వెళ్ళిపోయారు, ఎవరు చేరదీయలేదులే. కానీ ప్రయాసపడి గాలి వారి కొట్టబడిన దాన, ఆదరణ లేక ఉన్నవారు దాన. కాబట్టి ప్రభు ఆదరించేవాడు, తల్లిదండ్రులు విడిచిపెట్టినా. కాబట్టి లోకంలో, అందుకని ఇర్మియాలో ఆ మాట ఉంది, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను ఆమెను మర్చిపోతేమో కానీ నేను మర్చిపోను. కాబట్టి లోకంలో మనం భౌతికంగా తల్లిదండ్రులు విడిచిపెడతారు ఒక దినాన్ని మనల్ని. అయితే మన ప్రభువు ఏం చేస్తాడు చెప్పండి? ఆయన మనల్ని విడిచేవాడు కాడు. సామెతలు 17:17లో ఒక రిఫరెన్స్ ఉంది. ఏంటి చెప్పండి ఆ మాట? సామెతలు 17:17. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. యేసు ప్రభువు అన్నాడు యోహాను సువార్తలో, మిమ్మల్ని నేను దాసులని పిలువను, మిమ్మల్ని నేను స్నేహితులు అని పిలుస్తున్నాను. కాబట్టి మనం ఆయన స్నేహితులం. నిజమైన స్నేహితుడు మన ప్రభు. ఆయన ఏం చేస్తాడంటే మనల్ని విడువక ప్రేమించేవాడు. తల్లిదండ్రులు విడిచిపెడతారు, అందరూ విడిచిపెడతారు, కానీ మన ప్రభు మనల్ని విడిచిపెట్టారు. భౌతికంగా వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు ఒక దినాన. అయితే మన ప్రభు మనల్ని విడిచిపెట్టేవాడు. అందుకని ఇక్కడ చూస్తాం లూకాసు వార్తలో, ఆ మనుషుడు విడవబడినటువంటి మనుషుడు విడిచి వెళ్ళిపోయారు వాళ్ళంతా. అయితే ప్రభు మాత్రం విడిచిపెట్టేవాడు కాదు. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. అందుకనే ప్రభుని ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. మనం కలిగి ఉన్నాం. మనం ఆరాధించే మన ప్రభు ఎట్లాంటి వాడు అని అంటే మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. హోషేయ ఆ మాట అంటాడు. హోషేయ గ్రంథంలో ఆ మాట గురించి చదువుతానండి. 11వ అధ్యాయం ఎఫ్రాయిము గురించి హోషేయ గ్రంథం 11వ అధ్యాయంలో నేను చదువుతాను. 8వ వచనం. ఎఫ్రాయిము
నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును, ఇశ్రాయేలు నేను నిన్ను ఎట్లు కాబట్టి నేను ఎట్లు విడిచిపెడతాను, నేను ఎలాగ నిన్ను వదులుకుంటాను, ఎలా మర్చిపోతాను, ఎలా విడిచిపెడతాను? మీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెడతానేమో కానీ నేను నిన్ను విడవను ప్రభు అన్నాడు. కాబట్టి అలాంటి ప్రభువుని కలిగి ఉన్నాం కనుక మన దేవుని మనము ఆరాధించి ఘనపరచవలసిన వారంగా మనం ఉన్నాము అని. కాబట్టి వాళ్ళు కొట్టారు, కొడితే గాయం ఏర్పడ్డది. ఆ గాయములు స్వస్థత పొందడం కొరకై ఆయన గాయపరచబడ్డాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. జకరియా గ్రంథంలో మనం చదువుకున్న 13వ అధ్యాయంలో ఎట్లొచ్చినాయి నీకు గాయాలు అని అంటే, నన్ను ప్రేమించే వారి ఇంటూ నేనుంటే నాకు గాయం ఏర్పడ్డది. ప్రభు మనల్ని ప్రేమించాడు కనుకనే లోకానికి దిగి వచ్చాడు. ఫిలిప్పీ 2:6 ప్రకారం ఈ లోకానికి దిగి వచ్చాడు కనుకనే 2 కొరింథీ 5:21 ప్రకారం ఆయన గాయపరచబడ్డాడు. ఏ పాపం ఎరుగని ఆయన పాపంగా చేయబడ్డాడు. కాబట్టి మార్కు సువార్త 15:15లో పిలాతు వెలుగుడికి తీసుకొచ్చి కొరడా తీసుకొని కొట్టించారు యేసు ప్రభువాన్ని. మనకు రావాల్సిన శిక్ష అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు భరించారు. ఆయన పొందిన దెబ్బల ద్వారా 1 పేతురు 2:24 మనకేమొచ్చిందంట? స్వస్థత. కాబట్టి ఈనాడు ఇలాంటి ఆత్మ సంబంధమైన స్వస్థత పొందాము. ఒకప్పుడు ఆ పరప్రాణంతో ఉన్న మనుషుల వలె పేరుకేమో బాగుగా బ్రతుకుచుండియో సచ్చినదయ్యుండను. తిమోతికి రాసిన పత్రిక. పేరుకు మాత్రం జీవిస్తున్నాం కానీ మనం ఎవరు పడ్డాం? మృతులం. ఎట్లొచ్చింది మృతి అని అంటే, దేవుని నుండి కలుగు జీవంలో వేరు చేయబడ్డాం. లేదు, దేవుని మందిరం లేదు, దేవుని సహవాసం లేదు, దేవునితో ఆ సంబంధమే లేదు మనకి. అందుకనే పేరుకు బ్రతుకున్నాం కానీ ఎవరు పడ్డా? అపరాధుల చేత, పాపముల చేత చచ్చినటువంటి వారు. మన ప్రాణంతో ఆ మనుషుడు అనేది చనిపోయిన స్థితిని చూపిస్తూ ఉంటే ప్రభు మనల్ని అద్భుతంగా జీవంలోనికి తీసుకుని వచ్చాడు. మన కొరకై గాయపరచబడ్డాడు. మన కొరకై మనము వేటగాని ఊరిలో ఉంటే దేవుడు మనల్ని తప్పించాడు. కాబట్టి అందరూ విడిచిపెట్టారు కానీ మన ప్రభు మనల్ని విడిచిపెట్టలేదు. 4 సంగతులు. ఈ 4 సంగతులు మనసును తెచ్చుకున్న వారిపై కొంత సమయం కృతజ్ఞత హృదయంతో మళ్ళీ తిరిగి వాక్యం చెప్పొద్దు. కాబట్టి మన దేవుడు ఏ తలంపు జ్ఞాపకం చేస్తాడో దాన్ని బట్టి మరొకసారి హృదయంలో భద్రం చేసుకున్న వాక్యాన్ని బట్టి అర్థం చేసుకున్న ఆ కారణం చేత కొన్ని విషయాలు, కొన్ని సంగతులు మనసుకు తెచ్చుకున్న వారమే కృతజ్ఞత హృదయం కలిగి ప్రభువుని కొంత సమయం ఆరాధించి స్తుతించే వారంగా మనం ఉంటాం. దేవుడు ఆ విధంగా మనందరికీ సహాయపడునుగా. ఒకరి తర్వాత ఒకరు కొన్ని నిమిషాలు వ్యక్తిగతంగా ప్రభువుని ఆరాధించడం అంటే దేవుడు చేసిన మేలు 4 చెప్పాం. ఇవి భౌతికంగా ఎవరు చేయలేనివి. ఇవి పోయి ఇంకొకరు చేస్తారా అంటే చేసేవి కావు. ఇవి దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యాలు. ఈ గాయము హాస్పిటల్ పోతే తగ్గుద్ది కానీ ఇవి ఆత్మ సంబంధమైన గాయాన్ని ఎవరు మార్చలేరు. అది ఎవరు తగ్గించలేదు, అది ప్రభు వారే చేశారు. అందుకనే ఆయన విలువైన రక్షణ మనకు ఉచితంగా ఇచ్చాడు. అపవాది చేతిలో నుంచి ఎవరు తప్పించలేరు, ప్రభు తప్పించాడు సాతాను చేతిలో నుంచి. కాబట్టి పేరుకేమో బ్రతుకున్నాం, జీవంలోకి మరలా తీసుకొచ్చాడు. ఇది కూడా ఎవరు చేయలేరు లోకంలో, మన ప్రభు చేశాడు. ఎవరు చేయలేని కార్యాన్ని ప్రభు చేశాడు కనుక కృతజ్ఞత హృదయంతో కొన్ని నిమిషాలు ప్రభుని ఆరాధించి స్తుతించే వారంగా మనం దేవుడు ఆ విధంగా